ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం కొంతమంది కింది స్థాయి అధికారుల నిర్వాకంతో నీరుగారిపోతుందనే ఆరోపణలకు ఇక్కడ జరుగుతున్న అక్రమ దందానే ఉదాహరణ. పేద మధ్యతరగతి ప్రజలకు అందకుండా కొంతమంది అక్రమంగా ఇసుకను తవ్వుతూ అటు ప్రభుత్వానికి ఇటు పర్యావరణానికి కూడా నష్టం చేస్తున్నారు. దీన్ని ఆపాల్సిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ట్రాక్టర్లను పెట్టి నదుల్లో ఇసుకను తీసుకోమంటే ఉన్న ఇసుక కాకుండా అక్రమంగా తవ్వేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలో ఉన్న శారదా నది పరివాహక ప్రాంతాలైన తామరబ్బ, తెనుగుబూడి, వెంకటరాజుపురం, తిమిరం, వేచలం, బోయలకింతాడ గ్రామాలను ఆనుకొని నది ప్రవహిస్తుంది. నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ఇసుకను సామాన్యులు తమ సొంత అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఏకంగా ఇసుక దందాలనే నడిపిస్తున్నారు. నదులలో ఉన్న ఇసుకను ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వ అవసరాలకు ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ప్రభుత్వం చెప్పింది. అయితే కొంతమంది వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా నదీ పొరల్లో ఉన్న ఇసుకను అక్రమంగా జేసీబీల సహాయంతో తవ్వేస్తున్నారు. స్థానికులే తవ్వుకోవాలని ప్రభుత్వం చెబితే వీళ్లు మాత్రం ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్లి ఇసుకను నిల్వ చేసి అక్కడ నుండి బయట ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. బయటకు తీసుకెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. కానీ అవేమీ లేకుండా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులకు ప్రతి నెల మామూళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శారదా నది ఏదైతే ఉందో ఈ శారదా నదిలోని అక్రమ ఇసుక వ్యాపారం అటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది. ఉచిత ఇసుక అటువంటిది అక్రమంగా జరుగుతూ ఉంది తప్ప సక్రమంగా జరిగే పరిస్థితి లేదు. ఓల్టా చట్టానికి పూర్తిగా ఈరోజు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి. ఇక్కడ దేవరాపల్లి మండలంలోని దాదాపు 100 ట్రాక్టర్లకు సంబంధించినటువంటి రోజు తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతర జిల్లాలకి, ఇతర మండలాలకి ఇసుక అటువంటిది పట్టుకుపోయి రోజు వేల లక్షల రూపాయలకి ఈరోజు అమ్మకాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇసుక అటువంటిది సిండికేట్గా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఇసుక అటువంటిది పాటలపాడి పంచాయతీల్లోని అధికారులు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ ఇసుక అన్నటువంటిది ఒక బోర్డు పెట్టండి, ఎక్కడి నుంచి తీసుకెళ్లాలో, ఎక్కడ తీసుకెళ్తారో అటువంటి పర్యవేక్షణ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. పగలు రాత్రి తేడా లేకుండా ఇసుకను తవ్వడమే కాకుండా కొన్ని గ్రామాలలో ఈ తవ్వకాలకు వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న నదుల్లో జేసీబీలతో తవ్వకాలు జరపకూడదు, కానీ తవ్వేస్తున్నారు. భవిష్యత్తులో నదీ పరివాహక ప్రాంతాలు కోతకు గురి కావడం, నదీ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉంటుందని, అలాగే ఉల్టా చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.